ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు. వడమాలపేటలో మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలిచిన జెడ్పీటీసు ఈ రోజు దేనికి కమిట్ అయ్యాడు దేవుడికే తెలియాలి. టీడీపీకి వెళ్ళాడు. టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు. ఆయన తిరుగుతున్నాడు. ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఏమో జగన్ గారిని కలుస్తారు, ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్ళారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్ ఓటేయండి అని చెప్తున్నారంటే చాలా దురదృష్టకరం. రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళంత నీచానికి దిగజారిపోయి గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇంకెన్నారు ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లో చక్రపాణి రెడ్డి అయితే తిరుమల తర్వాత ఎంతో పవిత్రమైన శ్రీశైలానికి చైర్మన్ గా ఇస్తే కూడా లాస్ట్ మినిట్ లో ఈరోజు ఏ విధంగా దేనికో ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామన్నారంట, దానికి ఆశపడిపోయి ఈరోజు ఆయన చెంచాలు, ఆయనేమో బూతులు బయట, చెంచాలు లోపల ఏజెంట్లుగా. అట్లాగే పుత్తూరులో చాలా నీకు దండం పెడతాని నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే బయట ఆయన ఏజెంట్లు లోపల. అంటే టీడీపీ వాళ్ళు ఎక్కడా లేరు. మొత్తం వైసీపీ నుంచి వెళ్లిన దొంగలే ఈరోజు బయట లోపల కూర్చొని రౌడీజం చేస్తూ ఈరోజు తెలుగుదేశం వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కోటేయమంటున్నారు అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు.